మహబూబ్ నగర్ జిల్లా దేవరికద్ర నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. మదనాపురం, ఆత్మకూరు గ్రామాల మధ్య ఊక చెట్టు వాగుపై 6 కోట్లతో నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 10 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ బ్రిడ్జ్ పనులను పూర్తిగా గాలి కొదిలేసిందని అన్నారు ఎమ్మెల్యే. కొత్తకోట, ఆత్మకూరు గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి అని, గతంలో వర్షాలకు ఈ బ్రిడ్జ్ కొట్టుకుపోయి ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పారు. అయినా కూడా బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు. అంతకుముందు మమ్మలపల్లి, అప్పరాల గ్రామాల మధ్య బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. మదనాపురంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా సంతకాల సేకరణలో పాల్గొన్నారు. ఇక ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రారంభించారు. అనేది చాలా మెయిన్ యాక్సెస్ కొత్తకోట నుంచి ఆత్మకూరు పోయే ప్రజలందరికీ, అదేవిధంగా ఈ ప్రాంతం గుండా మక్తలు పోయే వాళ్ళందరికీ కూడా. కానీ గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు వాళ్ళ అధికారంలో ఉండి ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిగా గాలికి వదిలేసిండ్రు. గతంలో జస్ట్ ఎలక్షన్స్ కు వన్ ఇయర్ బిఫోర్ ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం జరిగిన విషయం మీకు అందరికి తెలుసు. పైనుంచి వాటర్ రావడం వల్ల దాదాపు 4 వాటర్లో కొట్టుకుపోయి చనిపోయిన విషయము. ఆ రోజు నేను ప్రతిపక్ష నాయకునిగా ఇక్కడికి వచ్చి ధర్నా చేసిన విషయం మీ అందరికి కూడా తెలుసు. ఆ రోజు నేను ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఆ రోజు ధర్నా దాదాపు 3 గంటలు దీక్ష చేయడం వల్లనే ఆ రోజు ప్రభుత్వం దిగొచ్చి ఆ రోజు బ్రిడ్జి నిర్మాణానికి నిర్మాణానికి శ్రీకారం చుట్టిర్రు. కానీ ఓన్లీ సగం, అంటే అసంపూర్తిగా మాత్రమే వాళ్ళు ఆ శంకుస్థాపనలో చేసి ఆ పనిని తీసుకొచ్చారు తప్ప పూర్తి నిర్మాణానికి సంబంధించి, బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన అనుమతులు తీసుకురాలేదు. కాబట్టి ఈరోజు అది అసంపూర్తిగా మిగిలిపోయింది. ఈసారి వర్షాలు, భగవంతుడి దయ వల్ల వర్షాలు ఎక్కువ పడతా ఉన్నాయి. ప్రజలందరూ మళ్ళీ ఇబ్బంది పడతా ఉన్న దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ అప్రోచెస్, తర్వాత పెండింగ్ పనులకు సంబంధించిన ఒక 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం చెప్తే తక్షణమే శాంక్షన్ చేసిరు. సో 6 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులన్నీ కూడా ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. 2 నెలల్లోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామని, ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రభుత్వానికి, మన ప్రజా ప్రభుత్వానికి ఈ సందర్భంగా